ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఆమెన్. నిజమే, ఉదయాన్నే లేచి ఎంతమంది మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. నిన్నటి వరకు మనకు తెలిసిన ఎంతో మంది ఈ రోజు లేరు. నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న చాలా మంది ఈ రోజు అనారోగ్యంతో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు. దాన్ని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా. రేపటి మన ఆశల్ని సజీవంగా ఉంచేది, సఫలపరిచేది దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తించి స్తుతిద్దాం.